అందరికీ నమస్కారం. లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. ఇది మీ భక్తి ఆధ్యాత్మిక ఛానల్. సరే, ఇక ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా 2026 జనవరి నెల వారికి ఎలా ఉండబోతోందనేది వివరంగా చూద్దాం రండి. సో, వృషభ రాశి వారికి ఈ జనవరి 2026 నెల ఎలా ఉండబోతోంది? ఇది చాలా ప్రత్యేకమైన నెల అని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు కొన్ని అద్భుతమైన అవకాశాలు కనిపిస్తుంటే మరోవైపు కొన్ని సవాళ్లు కూడా ఎదురుచూస్తున్నాయి. అంటే రెండు రకాలైన శక్తులు పనిచేస్తున్నాయన్నమాట. మరిది వరమా లేక పరీక్ష? అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, దీన్ని ఇంకాస్త వివరంగా చూస్తే ఈ నెల ఎలా ఉందంటే ఒక మిశ్రమ ఫలితాల ప్యాకేజ్ లాంటిది. ఒక పక్కన చూస్తే గ్రహాల అనుకూలతతో ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ప్రశాంతతను పొందడానికి మంచి అవకాశాలున్నాయి. కానీ అదే సమయంలో మరో పక్కన చూస్తే అవే గ్రహాల ప్రభావం వల్ల ఆరోగ్యం విషయంలో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమెలా? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏ అంశాల్లో కొంచెం కష్టంగా ఉండొచ్చో ముందుగా తెలుసుకుంటే వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండొచ్చు కదా. సరే, మరి ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ జనవరి నెలలో ముఖ్యంగా మొదటి 15 రోజులు కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్, కుటుంబంలో మరీ ముఖ్యంగా అత్తమామలతో సంబంధాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశముంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా అనవసరమైన వాదనలు, విభేదాలు రావచ్చు. వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ఓ కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం. ఇక కెరియర్ విషయానికొస్తే ఇక్కడ అహంకారమనేది అస్సలు పనికిరాదు. ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. అయితే ఈ ఆరోగ్య సమస్యల వెనుక జ్యోతిష్యపరమైన కారణం ఏంటి అని చూస్తే దీనికి ప్రధాన కారణం అష్టమ గృహ ప్రభావం. జ్యోతిష్యశాస్త్రంలో ఈ అష్టమ స్థానమనేది కాస్త ఇబ్బందికరమైనది. ఇది అనుకోని మార్పులని, అడ్డంకులని, ముఖ్యంగా ఆరోగ్యంలో బలహీనతల్ని సూచిస్తుంది. అందుకే ఈ నెలంతా ఆరోగ్యం మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పేది. మరి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు, అలాగే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి తగ్గడం లాంటివి గమనించవచ్చు. నెల గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం కొంచెం కొంచెంగా మెరుగుపడుతుంది, అందులో సందేహం లేదు. అయినా సరే, నెల మొత్తం జాగ్రత్తగా ఉండటమే చాలా మంచిది. తినే తిండి విషయంలో, జీవనశైలిలో కొన్ని నియమాలు పాటిస్తే ఇంకా ఉత్తమం. ఇప్పుడు మనం డబ్బు విషయానికొద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన సలహా. జాగ్రత్తగా వినండి. ఈ నెలలో ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం లాంటివి అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో రిస్క్ తీసుకునే సమయం అస్సలు కాదు ఇది. ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టండి. సరే, ఇప్పటిదాకా మనం జాగ్రత్త పడాల్సిన విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం రండి. ఎందుకంటే ఈ నెలలో కొన్ని అద్భుతమైన అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ మంచి విషయాలేంటో, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ఖచ్చితంగా మీకు ఉత్సాహాన్నిస్తుంది. ఈ నెలలో పరిస్థితులు ఎలా మారుతాయో చూస్తే ఫస్ట్ హాఫ్లో అంటే మొదటి 15 రోజులు కొంచెం అస్థిరంగా అనిపించొచ్చు. కానీ డోంట్ వరీ, నెల మధ్యలోకి రాగానే కెరియర్లో కొన్ని మంచి అవకాశాలు తలుపు తడతాయి. ఇక నెల రెండో భాగంలో అయితే సంబంధాల్లో సానుకూలత పెరుగుతుంది, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అందుకే అంటాను, మొదట్లో కాస్త ఓపిక పడితే చాలు, అద్భుతమైన ఫలితాలుంటాయి. ఇక పాజిటివ్ విషయాలకొస్తే కొన్ని గుడ్ న్యూస్లున్నాయి. ఒకటి, ఆదాయం విషయంలో ఇబ్బందులే ఉండవు, చాలా స్టేబుల్గా ఉంటుంది. అంతేకాదు, ఎవరు ఊహించని విధంగా రహస్య మార్గాల ద్వారా ధనం చేతికందే సూచనలున్నాయి. ఇక ప్రేమ సంబంధాల విషయానికొస్తే చాలా బలంగా, ప్రైవేట్గా ఉంటాయి. కుటుంబం నుంచి ఆమోదం రావడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ వస్తుంది. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివే స్టూడెంట్స్కి మాత్రం ఇది సక్సెస్ఫుల్ టైం అని చెప్పొచ్చు. కెరీర్లో ఇదొక టర్నింగ్ పాయింట్ లాంటిది. నేను ముందే చెప్పినట్టు నెల మొదట్లో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి కదా, వాటిని ఎవరైతే ఓపికగా అహంకారానికి పోకుండా ఎదుర్కొంటారో వాళ్లకి నెల మధ్యలో ఒక మంచి బహుమతి లాంటి దొరుకుతుంది. అది ఉద్యోగంలో మార్పు కావచ్చు, లేదా కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావచ్చు. ఇది ఖచ్చితంగా మీ కెరీర్కి ఒక మంచి బూస్ట్ ఇస్తుంది. సరే, ఇన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. ఈ సవాళ్లని దాటుకుని మంచి ఫలితాలని ఇంకా పెంచుకోవడానికి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రెమెడీ ఉంది. ఆ పరిహారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఈ నెల మొత్తం మీకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంతకీ ఆ పరిహారమేంటంటే ప్రతి శుక్రవారం రోజున శ్రీ సూక్తాన్ని పారాయణం చేయడమే. చాలా సింపుల్ కదా.
కాని ఇది చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే ఈ పారాయణం వల్ల నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఫలితాలొస్తాయి. ముఖ్యంగా డబ్బు, కుటుంబ విషయాల్లో మంచి జరుగుతుంది. చూశారు కదా, ఈ జాన్వరి నెలలో ఒకవైపు సవాళ్లు, మరోవైపు అవకాశాలు రెండూ ఉన్నాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమే అసలైన టాస్క్. మరి ఈ అవకాశాలను ఎలా అందిపుచ్చుకొని సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనా